చేసిన మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే సమస్త ఘనత కూడా మీకే చెల్లిస్తున్నాం దేవా. ప్రేమగల మా తండ్రి, ఈ సమయం అంతటినీ కూడా ఆశీర్వదించమని ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా తండ్రి మీరు మహిమ పొందమని అడుగుతా ఉన్నాం. ఆద్యంతము నీ అధ్యక్షతలో నడిపించి ఇదొక ఆశీర్వాదకరమైన సమయముగా ఉంచి ఘనత పొందమని యేసయ్య దివ్యనామం పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం నుండి 86వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో 239వ కీర్తన, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే కీర్తన పాడుకుందాం. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు అధికంగా నిచ్చి, ఆత్మానందముతో దై వరాధనమునా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా దొలి, పరమార్థిక బుద్ధి కోరునాటులను, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. దీవించి పంపుము దైవాత్మమును, భావజ్ఞాన ముసగి ప్రభు సేవలోనా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభావమును కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభావమును కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమును ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆరోహణము తర్వాతి ఆదివారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 7వ వచనం ప్రారంభం. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉన్నది. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉన్నది. సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయండి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి.
ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలేను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఆరోహణం తర్వాతి ఆదివారం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ స్వార్థ పాఠ్యభాగము యోహాను స్వార్థ 15వ అధ్యాయము 26వ వచనం నుండి 16వ అధ్యాయం 4వ వచనం వరకు చదవగా విందాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయము 4 వచనాలు చదువుకుంటాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపమైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు యొద్ద నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిచ్చురు. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నానని. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను. కాలము వచ్చి ఉన్నది, వారు తండ్రిని నన్నును తెలుసుకొనే లేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకున్న ఎలాగూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఈ సువార్త పాఠ్యభాగం ఇంతటితో ముగించింది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆరోహణము తర్వాతి ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. నేటి దినమున ఈ విధంగా తన పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకునేటువంటి సమయాన్ని కృపను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇప్పుడు మీ అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుని ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలలో నుంచి ఈరోజు దేవుని యొక్క స్వరూపం అనేటువంటిది, దేవుని రూపమును గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ధవలవర్ణుడని, రత్నవర్ణుడు అని, 10,000 మందిలో సుందరుడు అని ఆయన గురించి పరమగీతాల గ్రంథాల్లో వివరించబడి ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలోనికి రావటానికి ముందు ఆయన ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, అదే విధముగా పరిశుద్ధ లేఖనాల ఆధారాలుగా ఆయనకున్నటువంటి స్వరూపాలను ఈరోజు పరిశుద్ధ వాక్యాలలో నుంచి 4 భాగాలుగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని లేఖనాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో లేఖనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని స్వరూపము కలిగిన వాడు అనగా మహిమ స్వరూపం, ఎంతో శక్తివంతమైనటువంటి దానికి నిదర్శనం అని గుర్తుపెట్టుకున్నాం. అందుకే ఏ నరుడును ఎన్నడును ఆయనను చూడలేదు అన్నటువంటి లేఖనం కూడా మనం ఎరిగినటువంటి బిడ్డలమే. కనపడనటువంటి దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, మోషే
దేవుని ముఖాన్ని చూడాలని దేవుని యొక్క ఆశించినప్పుడు దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీవు నన్ను చూస్తే బ్రతకలేవు కనుక నా వెనుక భాగమును చూడమని మోషేతో దేవుడు పలికాడు. దేవుని లేఖనాలను బట్టి మోషే దేవుని యొక్క ముఖమును చూడలేకపోయాడని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ దేవునిని మనకు బయలుపరిచినటువంటిది ఎవరు అని అంటే, ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడం అని పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని యొక్క స్వరూపాన్ని గీసినటువంటి వారు ఎవరు కూడా లేరు. కారణం, ఏ నరుడును ఆయనను ఎన్నడూ చూచి ఉండలేదు. దేవుని యొక్క మొదటి రూపం ఏమిటి అని అంటే మహిమా స్వరూపుడు అన్నటువంటి విషయాన్ని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అనగా ఆయన మన నిమిత్తము తన మహిమను విడిచి ఈ లోకములో జీవించాడు. తన మహిమను ఎవరును సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు ఆయన తన యొక్క ఆ తేజస్సును వదులుకొని ఈ లోకానికి వచ్చాడనేటువంటిది దేవుని లేఖన భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకే ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒకసారి ప్రశ్నిస్తూ, తండ్రిని మాకు కనపరచుము అని ఫిలిప్పు అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాధానం, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపం అంటే యేసుక్రీస్తు వారు. ఎవరు ఎన్నడూ దేవుని చూడలేదు, కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను చూచిన వాడే నా తండ్రిని చూచినట్లు. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమా స్వరూపుడని దేవుని వాక్యాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఆయన మహిమను తగ్గించుకొని ఆయన మన కొరకు లోకంలో జీవించాడు. దేవుని రూపమే, కానీ మహిమను విడిచి ఆయన లోకంలో జీవించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను మనం చూడాలి అని అంటే, దేవుని యొక్క మహిమను మనం కనుగొనాలి అని అంటే, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అని అంటే, ఆ దేవుని మహిమకు తగినటువంటి బిడ్డలంగా మన ఈ లోకంలో జీవించాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపముల గురించి దేవుని లేఖనాలు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. దాసుడు అని అంటే దేవుని బిడ్డలారా, కేవలము రిక్తుడుగా కనబడేటువంటి స్థితి. కనుక గాడ్ బికేమ్ సర్వెంట్. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడిగా మారాడు. ఐశ్వర్యం, ఘనత, మహిమ, తేజస్సు అన్నటువంటి విషయాలు ఆయన విడిచి రిక్తుడిగా ఈ లోకంలో మన కోసం జీవించాడని దేవుని లేఖనాలు గుర్తు చేస్తా ఉన్నాయి. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఈ రూపమును, దాసుని రూపమును ధరించటం అనేటువంటిది ఎంతో విలువైనటువంటి జీవితం.
దేవుని యొక్క సన్నిధిలో దీనత్వంతో జీవించటం, దాసుడిగా జీవించటం, సాత్వికతతో జీవించటం, లోబడి దేవుని పని చేయటం అన్నటువంటి విషయాలు దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. లోకం దృష్టిలో అవి విలువలేనివిగా అనిపించవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, దాసుని స్వరూపాన్ని ధరించుకుంటేనే దేవుని చిత్తాన్ని చేయగలిగాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలిగాడు. దేవుని ఇష్టం మనం చెయ్యాలి అని అనుకుంటే, దేవుని కోసం మనం జీవించాలి అని అనుకుంటే, దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నీ యొక్క రూపం మారాలి. అనగా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకోవాలి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం పాడుకుంటూ ఉంటాం. దాసులై దేవునికి నెదలో దప్పమును పోగాపరే, యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము ఏ మరకమై దాల్పరే. దేవుని బిడ్డ, దాసులై దేవునికి ఎదలో దర్పమును పోగాలి. ఒకవేళ హృదయంలో దర్పం ఉంటే, హృదయంలో ఒకవేళ గొప్పవాడిని అన్నటువంటి భావన కనుక ఉంటే, దాన్ని నువ్వు పోగొట్టుకుంటేనే తప్ప దేవుని కోసం మనం జీవించలేము. ఆయన మహిమను విడిస్తేనే తప్ప తండ్రి యొక్క ఇష్టాన్ని చేయలేకపోయాడు. కనుక దేవుని యొక్క స్వరూపాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఆయన మహిమా స్వరూపి, కానీ తండ్రి ఇష్టాన్ని చేయటానికి ఆయన దాసునిగా ఈ లోకములో జీవించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు రూపంలో దాసుడు కాదు, కానీ దేవుని పని చేయటంలో దాసుడు. అంటే పైకి మనం దాసులుగా కనపడాలని కాదు, పైకి దీనంగా కనపడాలనేటువంటిది కాదు, పైకి మనం ఎంత తేలిక కనపడాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ దేవుని పని చేయటంలో దాసత్వం కనపడాలి. ప్రియ దేవుని బిడలారా, విలువైనటువంటి వస్త్రములను ధరించి విలువైనటువంటి ఆభరణములను ధరించడం తప్పు కాదు, కానీ దేవుని పని చేయటానికి అవి అడ్డుబండి అయితే కనుక అది తప్పు అవుతుంది. దాసుని యొక్క స్వరూపాన్ని మనం ధరించాలి అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మిమ్ములను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని కొరకు దాసత్వం అనేటువంటి దాన్ని, దీనత్వం అనేటువంటి దాన్ని కలిగి జీవిస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో దేవునికి స్నేహితులు, లోకం దృష్టిలో విలువ లేనటువంటి వారు అవ్వచ్చు, కానీ దేవునికి మాత్రం స్నేహితులు అని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్నేహితులు అవటానికి మించినటువంటి ఆధిక్యత లేదు, దేవుని చేత స్నేహితులు అనిపించుకునేటువంటి మాటకు మించిన ఆశీర్వాదము లేదని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక పరిశుద్ధ లేఖన భాగాల్లో 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి విషయం, ఆయన దేవుని యొక్క స్వరూపంగా మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు. ఎవరూ కూడా ఆయన్ని సమీపించలేని స్థితిలో ఆయన ఉన్నప్పుడు దూరము నుంచి ఆయన ఆరాధన చేసినటువంటి ప్రజలమ్మ. కానీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని వస్తే ఆయన దగ్గరలో ఉన్న ఆరాధన చేయలేనటువంటి ప్రజలుగా అనేక సార్లు ఆయన ముందు నిలబడిన జనాంగం మనకు తెలుసు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను అని కీర్తన రూపంలో మనం పాడుకుంటూ ఉంటాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నాకున్నవన్నీ నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా
నా ప్రభువా నీకర్పిస్తాను. దేవుని బిడ్డలారా, కారణం నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవే అనేటువంటి ఈ మాట చాలా విలువైనటువంటిది ఈ యొక్క కీర్తన. కనుక అన్నీ కూడా నీవిచ్చినటువంటివే. ఈ విషయాన్ని దాదాపుగా మనిషి మర్చిపోతా ఉంటాడు. అన్నీ దేవుడు ఇచ్చినవే అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి దేవుడి కొరకు జీవించేటువంటి విషయంలో దాసుడిగా నేను ఎందుకు జీవించాలి, చిన్న చిన్న పనులు నేను ఎందుకు చేయాలి, కనుక దేవుని యొక్క విషయాల్లో నేను ధీరుడిగా ఎందుకు దేవుని ముందు జీవించాలని తక్కువగా భావిస్తున్నారు. కానీ నాకున్నవన్నీ దేవుడిచ్చినయే కనుక అందుకోసం నేను దేవునికి లోబడి జీవించాలి. అది ఆరోగ్యమైన, వస్త్రమైన, ఆయుష్ అయినా, ఉద్యోగమైన, సంపద అయినా నాకున్నవన్నీ ఆయన ఇచ్చినయే కనుక నేను ఆయనకు దాసుడిగా జీవిస్తాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కోట్ల రూపాయల ఆస్తిపరుడైనటువంటి అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు జీవించేటువంటి విషయానికి వచ్చేసరికి పేదవాడిగా జీవించటానికి, రాళ్లతో కొట్టబట్టడానికి, ఇబ్బంది పడటానికన్నా ఇష్టపడ్డాడు. కానీ దేవుని కొరకు నేను ఇలాంటి జీవితం ఎందుకు జీవించాలని ఏ రోజు ప్రశ్నించుకోలేదు. నేనెందుకు ఇలాగా నేను నాకున్నటువంటి సౌఖ్యాలుగా నాకున్న అవకాశాలను వదులుకొని నేను ఎందుకు ఇంత ఊరి నుంచి ఊరికి తరవబడుతూ, పట్టబడుతూ, నిందలు పడుతూ నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకాలని పౌలు భక్తుడు అనుకోవాలి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవుని కొరకు దర్పాన్ని వదిలేసి దాసుడిగా నేను జీవించడం అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఈ జీవితంలో. దాన్ని చేయాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క స్వరూపాల్లో రెండు విషయాలు మనం గమనించాం. ఒకటి మహిమా స్వరూపుడు, రెండవది దాసుడిగా ఆయన దాసుని స్వరూపమును ధరించాడు తండ్రి ఇష్టం కోసం. మూడవది ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ, మనం ఆరోహణము తర్వాతి ఆదివారం ఆరాధన జరుపుకుంటున్నాం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ చెప్పిన మాట, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అన్నాడు. అదే ఆత్మస్వరూపి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం అయినాక ఆదరణకర్త, తండ్రి నామమున పంపబడినటువంటి ఆత్మ మనలో జీవించడం ప్రారంభించింది. అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదరించగలిగి, ఓదార్చగలిగి, బలపరచగలిగి, నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆత్మగా మన హృదయాలలో జీవిస్తున్నటువంటి దినాలలో మనం నివసిస్తాం. ఈరోజు దేవుణ్ణి మనం కళ్ళతో చూడకపోవచ్చు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాటి జనం వలె ఆయన మనం చూడలేకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాట, నేను ఆత్మస్వరూపిగా నీలో నేనున్నాను, నేను నిన్ను ఆదరిస్తున్నా, బలపరుస్తున్నాను నా కొరకు జీవించడానికి. పరిశుద్ధాత్మకి ఇవ్వబడినటువంటి పేర్లలో ఒకటి ఆత్మస్వరూపి, ఇన్విజిబుల్, కనబడడు కానీ దేవుని బిడ్డలారా మనలో జీవిస్తూ మనలను జీవింపచేస్తున్నాడు ఆయన. అందుకే పౌలు భక్తుడు చాలా జాగ్రత్తగా, పండితుడు గనక, స్కాలర్ పౌలు, ఆయన చెప్పినటువంటి మాట, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడని చెప్పాడు. అనగా నాలో ఉన్నటువంటి క్రీస్తు నన్ను జీవింపచేస్తున్నాడు. కాబట్టి ఇక నేను నా వలన నేను జీవిస్తున్నటువంటి జీవితం కాదు ఇది అని చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా మిమ్ములను జీవింప చేయగలడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను ఎలా దేవుని కొరకు జీవించగలను, ఎలా బ్రతకగలను, ఎలా దేవుని ఎదగలను అని అంటే, మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా మనలను జీవింపచేస్తాడు. అందుకే దావీదు అన్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతున్నాను,
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి స్వరాన్ని వింటున్నాడు, మనిషి మాటను వింటున్నాడు, కానీ ఆత్మస్వరాన్ని ఇప్పుడు వింటాడు. దేవుని యొక్క ఆత్మ అంతరంగములో నుండి బోధిస్తున్నప్పుడు, బలవంత పెడుతున్నప్పుడు, ప్రోత్సహిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ యొక్క భాష స్వరాన్ని మనం ఇప్పుడు వింటాం అనేటువంటిది దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక 3 విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇంకనూ దేవుని వాక్యాల్లో ఆయన సత్యస్వరూపి అని, నీతి స్వరూపుడని, ప్రేమ స్వరూపి అని లేఖనాలు చెప్తూ ఉంది. కానీ ఈరోజు 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఒకటి మహిమా స్వరూపుడు. వాస్తవంగా మనం ఆయన సమీపించేటువంటి స్థితి లేదు మనకి. ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. రెండవది, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. అనగా ప్రతి ఒక్కరూ ఆశ్రయించేటువంటి విధంగా ఆయన అందరి మధ్యలోనికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది, ఆయన ఆరోహణమవుతూ చెప్పినటువంటి మాట, ఆదరణకర్తగా నేను మీలో నివసిస్తాను. కనుక అందుకే దేవుడు మనల్ని ఎన్నడూ ఎడబాయలేదని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిడ్డలంగా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం దర్పాన్ని వదిలేసి దాసులుగా జీవిస్తాము. దేవుని యొక్క స్వరూపం అనేటువంటిది ఎరిగినటువంటి మనం ఆయనను ఆరాధించుకునే భాగ్యం దాసులమైన మనకు దేవుడు ఇచ్చినందుకు రుణపడి దేవుని కొరకు జీవిద్దాము. నాకున్నవన్నీ ఆయనే ఇచ్చాడని దేవుని కొరకు జీవిద్దాం. ఆత్మస్వరూపిగా మనలో ఆయన జీవిస్తూ మనల్ని జీవింపచేస్తున్నప్పుడు దేవుని కొరకు జీవిద్దాం అనేటువంటి మంచి ఆలోచనలతో దేవుని కొరకు మనం ఎదగటానికి, అందుకే పౌలు భక్తుడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఎప్పటి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అనగా దేవుని యొక్క ఈ స్వరూపము మనలో రావాలని, అనగా దేవుడు కొరకు మనం దాసులుగా దర్పాన్ని వదిలి జీవించడం, అదేవిధంగా ఆత్మ మనల్ని జీవింప చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఇక మీద నా కోసం కాకుండా దేవుని కోసం జీవిస్తామని మంచి నిర్ణయాలతో జీవించడానికి పరిశుద్ధాత్మలు మనల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేయుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువును మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నత నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమును మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి కూడా మీకే స్తుతి చెల్లిస్తున్నాము. దేవా, దయల మాతని నీవు ధవల వర్ణుడవు, రత్నవర్ణుడు అని లేఖనాలు మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. 10,000లో అతి సుందరుడివి అని నీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తూ ఉంది మా ప్రభువా. అలాగనని ఇంకనూ మా తండ్రి నీ పరిశుద్ధ లేఖన ధ్యానములో నుంచి నీవు మహిమా స్వరూపిగా మేము చూస్తూ ఉన్నాము దేవా. అందుని బట్టి మీకే స్థితులు, ఎవరో సమీపింపరాని తేజస్సులు నివసించేటువంటి నీవు మా ప్రభువా ఆయన మహిమా స్వరూపుడుగా లేఖనాలు మాకు తెలియజేస్తా ఉన్నాయి. మోషేతో కూడా మా తండ్రి నీవు నన్ను చూస్తే బ్రతకలేవని మీరు మోషేతో చెప్పారు. ఏ నరుడు ఎన్నడూ నన్ను చూడలేదు అని మీరు తెలియజేశారు మా ప్రభువా. మహిమా స్వరూపు అయినటువంటి మా దేవ, నీ ఘనమైన నామానికి ఘనమైన స్థితిని బట్టి మీ స్తుతులు చెల్లిస్తాము. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి తండ్రివిగా ఉన్నందుకు, నిన్ను ఆరాధించుకునేటువంటి కృపాభాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు వెళ్ళలేని స్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయలేనటువంటి మా ప్రభు అయినను దాసుని స్వరూపాన్ని ధరించుకున్నావు. పరిశుద్ధ తండ్రి ఇష్టాన్ని చేయటానికి నీవు మహిమను విడిచి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నావు మా ప్రభు. అలాగే తండ్రి నాయన, మా యొక్క జీవితాల్లో కూడా మేము దర్పమును విడిచి దేవునిని సేవించేటువంటి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. దర్పాన్ని మేము పోగొట్టుకోకుండా, సాత్వికతను నేర్చుకోకుండా, దీనత్వమును నేర్చుకోకుండా, లోబడటాన్ని నేర్చుకోకుండా
నీ ఇష్టాన్ని మేము చేయలేము ప్రభు. నీవే తండ్రి ఇష్టం చేయటానికి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్న మహిమను విడిచిపెట్టావు మా ప్రభు. ఈరోజు మా తండ్రి మేము ఏమైనా కలిగి ఉన్నాము అని అంటే అన్నీ నీ వల్లనే మాకు కలిగినాయి మా ప్రభు. పరిశుద్ధ దయగలిగినటువంటి మా తండ్రి మా ఉద్యోగాలు అయితేనేమి, మా ఆరోగ్యాలు అయితేనేమి, మా ఆహారం అయితేనేమి, మా ఆర్థిక స్థితిగతులు అయితేనేమి మా ప్రభు, అన్నీ నీ వల్లనే మా జీవితాలు మేము పొందుకున్నాము. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా సహాయం మాకు దయచేయండి. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే మేము దర్పముగా ఉండడానికి ఏ ఆస్కారం మాకు లేదు మా ప్రభు. కలియునదేది నీవు లేకుండా మాకు కలగలేదు. నిన్ను అటు వాటి ద్వారా గణపరచగలిగినప్పుడే మేము నీ బిడ్డలుగా ఉండగలుగుతాం. ఇట్టి కృప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. పౌలు భక్తుడు కోట్ల రూపాయల ఆస్తిపరుడైన దేవుని కొరకు జీవించేటువంటి విషయమే తండ్రి. దేవుని విషయాల్లో ఆయన ఇబ్బందులను, దాసత్వాన్ని ఇష్టపడ్డాడు. అనగా మా ప్రభు నీ చిత్తం అనేటువంటిది మా తండ్రి ఇష్టాన్ని చేయటానికి దాసుని స్వరూపం ధరించుకుంటేనే అది సాధ్యం. అటువంటి గొప్ప జీవితాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే ఆత్మస్వరూపిగా నీ ఉన్నందుకు మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. దయగల మాట మా ప్రభు, నీవు ఆరోహణమై వెళుతూ ఆదరణకర్తగా నేను మీ యొద్దకు వస్తాను అని, ఆదరణకర్తగా నేను మీలో ఉంటాను, మిమ్మల్ని జీవింపచేస్తాననేటువంటి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇకను జీవించేది మేము కాదు, మాలో ఉన్న నీవు మమ్ములను నీ కొరకు జీవింపచేస్తున్నావు అనేటువంటి మాటలో ఉన్నటువంటి తండ్రి ధైర్యమును బట్టి, వాస్తవాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తాను. పరిశుద్ధ దయగలిగినటువంటి మాటని నీవు బలపరుస్తూ ఉండగా మాలో ఉండి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉండగా నీ కొరకు మేము జీవించటానికి బాధ్యులము. అట్టి గొప్ప స్థితి మాకు అనుగ్రహించండి. తల ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించిన విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేసుకుంటున్నాము దేవా. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, అదే విధముగా మా తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. అన్ని కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఏ తెగులు లేకుండా కాకుండా భద్రపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తులను, చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను, స్త్రీలను మా ప్రభువా, ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నటువంటి వారిని, కమిటీ వారిని, యవనస్తులను అందరినీ కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. వారి వారి జీవనోక్తులకు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కృపా కాపుదలు దయచేయబడుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజు వెళ్ళి దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వెళ్ళి వస్తున్న బిడ్డలను దీవించండి దేవా. మరో ప్రాంతంలో స్థిరపడి ఉద్యోగరీత్యా ఉన్న బిడ్డలకు కాపుదలు దయచేయబడుతున్నాం. పరిశుద్ధ దయగలిగినటువంటి మా ప్రభువా, అదే విధముగా తండ్రి కరోనా ప్రభావం నుంచి ప్రపంచ దేశాలకు విడుదల దయచేయమని నీ సన్నిధిలో మేము మొదలుపెట్టుకుంటున్నాము దేవా. మంచి వాతావరణం మాకు ఇచ్చి, మంచి రోజులు మాకు ఇచ్చి, మేము అందరం గంభీరంగా నిన్ను ఆరాధన చేసుకునేటువంటి సమయాన్ని శీఘ్రంగా ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నాం. పరిశుద్ధులు ఎంతవరకు నడిపించినందుకు సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మరలా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకునే వరకు నీ కృపలో అందరినీ భద్రపరిచి దీవించి కాపాడమని యేసయ్య దివ్యమైన నామ పేరట అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. శోధనలోని తెగ దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయుమీసా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మ
కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరూ వందనాలండి. దేవుని బిడ్డలారా, దయచేసి గ్రూప్లో ప్రతిరోజు కూడా దేవుని వాక్యం అందించబడుతూ ఉంది కనుక విని అందరూ మేలు పొందాలని మనవి చేస్తా ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలో దేవుడు ప్రపంచ దేశాలు కూడా క్షేమాన్ని ఇవ్వాలని, ఈ కరోనా ప్రభావం నుంచి దేవుడు అందరినీ తప్పించి మరలా ఆయన ఆరాధన చేసుకోవడానికి మంచి సమయాన్ని శీఘ్రంగా దేవుడు మనకి ఇవ్వాలని అందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాలని మీరే బలపరుచుకుంటూ మీ ఇంట్లో ప్రతిరోజు వాక్య ధ్యానంలో గడిపితే ఎదగాలని కోరుకుంటున్నాను. దేవుడు నన్ను దీవించును గాక. అందరికీ వందనాలండి. సెలవు.